వెల్కమ్ టు ది డిబేట్. లిక్కర్ స్కామ్ మరోసారి దేశాన్ని ఒక ఊపేస్తేందో అనేది ఒక చర్చ జరుగుతోంది. మనకు బాగా గుర్తు చేసుకుంటే ఒక ఏడాది క్రితం దేశం మొత్తం ఒక సంచలనం అయిపోయింది ఈ లిక్కర్ స్కామ్ అవ్వడానికి. ఇది 4 ఏళ్ల క్రితమే చోటు చేసుకున్నా కూడా, ఇది వెలుగు చూసినా కూడా దర్యాప్తులు, విచారణలు, కేసులు ఇవన్నీ అయిపోయిన తర్వాత అరెస్టుల దాకా వెళ్ళి కొంతమంది పొలిటీషియన్స్ని జైళ్ళకు పంపించారు. అందులో మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు కూడా జైలుకి వెళ్ళారు. అలాగే ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, అలాగే డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇంకా చాలామంది. తర్వాత విజయసాయిరెడ్డి గారి అల్లుడి బ్రదర్ శరత్ చంద్రారెడ్డి, ఇప్పుడు టీడీపీ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు, ఇట్లా చాలామంది మీద కేసులు అయినాయి. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ తీసుకున్నారు, బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా దే ఆర్ ఫేసింగ్ సిబిఐ కేసెస్ అండ్ ఈడీ కేసులు ఫేస్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ చాలా కాలం ఉన్నారు జైల్లో. జస్ట్ నోటిఫికేషన్ ముందే ఆయన బయటకు వచ్చాడు, బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ దొరికింది, చాలా కాలం బెయిల్ కూడా దొరకలేదు ఆయనకి. మనీష్ సిసోడియా అయితే దాదాపు 2 years ఉన్నట్టున్నాడు జైల్లో, ఆయనకి బెయిల్ దొరకలేదు. ఎలక్షన్ దాకా బెయిల్ దొరకలేదు. కల్వకుంట్ల కవిత గారు కూడా దాదాపు 6 నెలలు సుమారుగా జైల్లోనే ఉన్నారు. ఆమెకి బెయిల్ దొరకడం లేట్ అయింది. ఎందుకంటే అంత లిక్కర్ స్కామ్ అంత గట్టిగా ఉన్నాయి ఆరోపణలు. ఈడీ అంత పగడ్బందీగా ఛార్జ్షీట్ వేయడం ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళ ఫోన్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు ఆ కేసులో. అయితే ఇప్పుడు లేటెస్ట్ చర్చ ఏంటి అంటే, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవటానికి ప్రధానమైన కారణం ఈ లిక్కర్ స్కామే అనేది చాలా బలమైన చర్చ జరుగుతుంది. విశ్లేషణలు, అక్కడ ఉన్న సర్వేలు కానీ ఇవన్నీ చెప్తున్నది ఏంటి అంటే, 10 ఏళ్ళు చేశాడు కాబట్టి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నా కూడా అవినీతి వ్యతిరేక పునాదుల మీద వచ్చిన అతను లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడు, అవినీతికి పాల్పడ్డాడు అనే ఆరోపణ జనం నమ్మారు. ఒక రకంగా చెప్పాలంటే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించడానికి సారా లిక్కర్ స్కామే చాలా బలమైన కారణంగా కనపడింది. అలాగే 2023లో తెలంగాణ ఎన్నికలప్పటికే లిక్కర్ స్కామ్ చాలా చర్చల్లో ఉంది. కవిత గారి పేరు రావడము ఇదంతా చర్చల్లో ఉంది. సో ఆ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల్లోనూ లిక్కర్ స్కామ్ ప్రచారం జరిగింది. ఒకవైపు బీజేపీ, ఒకవైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో లిక్కర్ సంపాదించిన చాలగా ఢిల్లీకి వెళ్ళింది అని చెప్పి ఢిల్లీ మొత్తం వీళ్ళే నడిపించారు, వీళ్ళే సూత్రధారులు అనేది తెలంగాణ ప్రజలు కూడా నమ్మారు ఆ కేసులో. దాంతో బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడింది. ఎంత పర్సెంట్ ఎఫెక్ట్ పడింది అనేది చెప్పలేకపోయినా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటమిలో కల్వకుంట్ల కవిత గారి మీద వచ్చిన ఆరోపణల పాత్ర చాలా ఉంది. సో ఈ రెండు ఇలా ఉంటే ఇప్పుడు మళ్ళీ లిక్కర్ చర్చ మళ్ళీ ఎందుకు వస్తుంది అని అంటే, లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అనేది చర్చ. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించిన ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను అమ్ముతుందంటూ నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి మద్యాన్ని ఒక వ్యాపారంగా మార్చేసుకున్నాడు. ప్రభుత్వ దుకాణాల పేరుతో మద్యం వ్యాపారం చేశాడు. ఆయన మనుషులే డిస్టిలరీలు నడిపారు, ఆయన మనుషులే షాపులకి సరుకు వేశారు, ఆయన మనుషులే డిజిటల్ మనీని యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ నగదు లావాదేవీలు మాత్రమే జరిపి వేల కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డారనేది ఆరోపణ. ప్రపంచమంతా ఇప్పుడు ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డులు, లేకపోతే ఫోన్పేలు, గూగుల్ పేలు ఇవన్నీ నడుస్తుంటే, కూరగాయలు రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకుంటుంటే, ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణంలో మాత్రం అది లేదు. ఓన్లీ నగదు, క్యాష్ అండ్ క్యారీ. ఎందుకు అంటే ఆ డూప్లికేట్ మద్యము, లేకపోతే జీరో స్టాక్స్ తీసుకొచ్చి సగం గవర్నమెంట్కి లెక్కల్లో చూపించే మద్యం, సగం లెక్కల్లో లేని జీరో స్టాక్స్ అమ్మి ఆ డబ్బునంతా దోచేశారు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది దాదాపు 94,000 కోట్ల రూపాయలు ఇట్లా దోచుకున్నారు అనేది చాలా బలంగా, ఎలక్షన్లకు 6 నెలల ముందు నుంచే బలమైన ఆరోపణగా ఉంది. అది డెఫినెట్గా ఆ ఆరోపణ కూడా కొంత జగన్ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో ఈ స్కామ్లు చాలా ఉన్నాయి. శాండ్ స్కామ్, ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఇట్లాంటి మైనింగ్ స్కామ్, దాదాపు పంచభూతాలని చెరబట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు బలంగా రావడం కూడా జనం నమ్మారు, అది నిజం కాబట్టి.
అయితే ఇక్కడ పరిస్థితి ఇప్పుడు ఎందుకు వస్తుంది అని అంటే, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ని పెద్దగా పట్టించుకోవట్లే ప్రభుత్వాలు. ఏదో లిక్కర్ కార్పొరేషన్ దాని మీద కొంత కేసు బుక్ అయింది, ఆ ఎండి అప్పటి ఎండిని అరెస్ట్ చేశారు, అంతవరకే ఆగిపోయింది తప్ప అన్ని వేల కోట్ల రూపాయలు ఎడిపోయినాయి. ఈ ఆదాయం అంతా ఎక్కడికి తీసుకెళ్లారు వీళ్ళు? అసలు డిస్టిలరీస్ ఎవరివి? మద్యం సరఫరా చేసింది ఎవరు? ప్రపంచంలో ప్రజలందరూ కొనుక్కునే బ్రాండ్స్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో దొరకవు. ఆంధ్రప్రదేశ్లో ఒక స్పెషల్ అనమాట, వాళ్ళు తయారు చేసిన కొత్త కొత్త పేర్లు తెలుసు. ఇక దాని గురించి నేను పదే చెప్పవసల. ఆ మద్యం మాత్రమే ఎందుకు అమ్మారు, ఇది ఎవరు తయారు చేశారు, దీని వెనక ఉన్న కింగ్ పిన్స్ ఎవరు, నడిపింది ఎవరు అని దాదాపు ఇప్పుడు పెద్ద పేర్లు కూడా వచ్చాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, ఇంకెవరో 2-3 పేర్లు వచ్చాయి. 3,000 కోట్ల రూపాయల వరకు వాళ్ళు స్కామ్ చేశారు అని. 3,000 కోట్లు అది మాత్రమే, కానీ డిజిటల్ లావాదేవీలు లేకుండా ఓన్లీ నగదు లావాదేవీల ద్వారా 90,000 కోట్ల రూపాయలని సాక్షాత్తు అప్పటి బీజేపీ ఇప్పుడున్న ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఎలక్షన్ల ముందు స్వయంగా కంప్లైంట్ తీసుకెళ్లి ఈడీకి తర్వాత రాష్ట్రపతి గారికి ఇచ్చి వచ్చారు. కానీ అది ఏమైంది అనేది ఇప్పుడు ఒక కొత్త చర్చ మొదలైంది. దాన్ని కనుక సరిగ్గా పట్టుకుంటే, నిగ్గు తేలిస్తే అసలు వైసీపీ పుట్టగతులు లేకుండా పోతుంది. అంత పెద్ద స్కామ్ అనేది ఇప్పుడు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఆరోపిస్తుంది. ఇవాళ పార్లమెంట్లో కూడా సందర్భం వచ్చింది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ దాన్ని గట్టిగానే ఆర్గ్యూ చేశారు పార్లమెంట్లో. ఆ సందర్భాన్ని, ఆ స్కామ్ గురించి మాట్లాడారు. సో ఏం జరుగుతోంది? స్కామ్, ఈ లిక్కర్ స్కామ్ అనేది ఇంకా ఎన్ని ప్రభుత్వాలని ఎన్ని పార్టీలని ముంచేయబోతోంది అనేది మనం చర్చను చూడబోతున్నాం. ప్రత్యేకించి దీని కనుక ఈ విచారణ దర్యాప్తు అనేది కనుక సీరియస్గా స్టార్ట్ అయితే, అది ఈడీ చేసినా సిబిఐ చేసినా దర్యాప్తు స్టార్ట్ అయితే ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుంది. ఇది ఒక అతిపెద్ద స్కామ్గా జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకొని ఆయనను కటకటాల్లోకి పంపక తప్పని పరిస్థితి వస్తుందని దాన్ని కుదిపేసిన లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని మరొకసారి కుదిపేయబోతుందా? జగన్మోహన్ రెడ్డి ఏ మేరకు ఈ లిక్కర్ స్కామ్లో కూరుకుపోయాడు? బీజేపీ ఎంపీలు పనిగట్టుకుని ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద మాట్లాడుతున్న పరిస్థితుల్లో కేంద్రం దీన్ని చాలా సీరియస్గానే తీసుకున్నట్టుంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈ లిక్కర్ స్కామ్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన ఆ మొత్తాన్ని కూపి లాగాలి, దాని సంగతి ఏంటో చూడాలి అనే ఒక దీంట్లో ఉన్నట్టుగా పరిస్థితి కనబడుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి కష్టాలు వచ్చే అవకాశం ఉంది దీని ద్వారా అనేది మనం చర్చించబోతున్నాం. మనతో చర్చలో సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా జవహర్ గారు నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు. ఏమైనా చీకట్లో కూర్చున్నారు మీరు? కరెంట్ పోయిందండి. జస్ట్ కరెంట్ పోయిందా? పవర్లో ఉండి కూడా పవర్ లేకుండా చీకట్లో ఏంటండి మీరు? టెక్నికల్ గా ఇక్కడ మన ఇంటి దగ్గర పోయింది, వస్తుందిలే. సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది బాగా చర్చ జరుగుతుంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది. దానివల్లనే తెలంగాణ బీఆర్ఎస్ మీద ఎఫెక్ట్ పడింది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అయితే మొన్న తుడిచిపెట్టుకు కూడా కారణం అదే అని చెప్పి కూడా చర్చ జరుగుతోంది. సో మీ విశ్లేషణ ఏంటి దాని మీద? దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనేది వెంకటకృష్ణ గారు మీరు మామూలుగా మొదటి కామెంట్స్ లో చెప్పారు. అదే విధంగా మిత్రులందరికీ కూడా నమస్కారం. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి ఒక స్కీమ్ అండి, అది స్కామ్ కి ఒక స్కీమ్ అది. ఎందుకంటే పూర్తిగా మద్యపానాన్ని అధికారంలో రావడంతోనే దానికి ఒక స్కీమ్ పెట్టుకొని ఆ స్కీమ్ ప్రకారం ఏ విధంగా డబ్బులు వసూలు చేయాలి, ఏ విధంగా తన ఖజానాని సొంత ఖజానా నింపుకోవాలనే దాని మీద ఆయన దృష్టి పెట్టిన పరిస్థితుల్లోనే ముందు వ్యవస్థను నిర్వీర్యం చేయడం అనేది ఒకటి పెట్టుకున్నాడండి. ఎందుకంటే సెర్ఫ్గా ఏర్పాటు చేసి పర్యవేక్షణ అధికారులందరినీ కూడా నిర్వీర్యం చేయడం అనేది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి ప్రభుత్వ తరపున ఎవరైతే నిరుద్యోగులందరినీ కూడా మీకు ఉద్యోగాలు ఇస్తున్నా అని చెప్పి వాళ్ళని పెట్టడం.
అదేవిధంగా ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి డిజిటల్ కరెన్సీ అనేది లేకపోవడం, ట్రాక్ సిస్టమ్ అనేది గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు రవీంద్ర గారు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తిగా ట్రాన్స్పరెన్సీ అనేది, ఎందుకంటే వీడియో కెమెరాలు కూడా అక్కడ పెట్టి అక్కడ ఏం జరుగుతుంది అనేది అంతా కూడా ప్రతి దీనిలో కూడా ఇది మన కంప్యూటర్ ద్వారా అక్కడ అంతా కూడా మానిటరింగ్ చేసేటటువంటి పరిస్థితి గతంలో ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక వ్యూహాత్మకంగా బ్రాండ్లు అనేవి మొత్తం లేకుండా చేయటం. బ్రాండ్కి ఏంటంటే మనం సాధారణంగా ఏ బ్రాండ్కైనా కానీ కొంత ఇది ఇస్తామండి, దాన్ని ఇచ్చిన తర్వాత దాని ప్రకారం అది వెళ్తూ ఉంటుంది. అయితే జగన్మోహన్ రెడ్డి కొత్త బ్రాండ్లు పెట్టినందువల్ల ఎవరికి కూడా ఎటువంటి ఇది కూడా గుడ్ విల్ కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా పూర్తి స్థాయిలో అతను చేసినటువంటి పరిస్థితులను ఈరోజు వ్యవస్థ అంతా కూడా అలా ఉంది. దాదాపు 30,000 కోట్ల రూపాయల పైగా లెక్కలు తేల్తలేదండి. ఇప్పుడు మొన్న తగలబడిన వాటిలో ఉన్నాయో లేవో ఈ లెక్కలకు సంబంధించినటువంటి కాగితాలు అది మనం చెప్పలేం, కానీ టోటల్గా వచ్చేసి సూట్ కేసులు నేరుగా జగన్మోహన్ రెడ్డి చేరాయనేది అందరూ నమ్మినది, అదేవిధంగా అందరూ అనుకునేది, అదే కూడా వాస్తవమైన విషయం అనేది మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే లిక్కర్ స్కామ్లో తయారీ దగ్గర నుంచి అమ్మకం వరకు తన మనుషులను పెట్టుకోవటం, పర్యవేక్షణ అనేది లేకుండా చేయటం, అదేవిధంగా డిజిటల్ కరెన్సీ లేకుండా నేరుగా క్యాష్ అండ్ క్యారీ ఈ విధంగా చేసినటువంటి పరిస్థితుల్లోనే 30,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ అనేది ఒకటి జరిగి మన అధికారంలోకి వచ్చి కూడా 8 నెలలు అవుతుందండి. ఇప్పటికే లేట్ అయింది. నాకు మీ ఉద్దేశమైనా నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఇప్పటికే ఆలస్యమైంది. అవును, చాలా. ఎందుకంటే దొంగలన్నీ కూడా సర్దేసుకునే టైం అండి ఇది. సర్దేసుకొని దాదాపుగా చాలా వరకు సర్దేసుకొని ఉంటారు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత అయినా సరే దాని మూలాలన్నీ కూడా బయటికి తీయటం, అదేవిధంగా ఎవరైతే మనకి తయారీదారులు ఉన్నారో తయారీదారులను ఏ విధంగా వాళ్ళంతా ట్రాప్ చేసేసి వాళ్ళు హస్తగతం చేసుకొని మిథున్ రెడ్డి కానివ్వండి, లేదా పెద్దిరెడ్డి కానివ్వండి, లేదంటే నంద్యాలకు సంబంధించిన అనేక కంపెనీలన్నీ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అదేవిధంగా నేనున్నప్పుడు ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి వాటికి కూడా భూమ్ అని కొత్త రకరకాల పేర్లు, అప్పుడు మేము ఇచ్చినప్పుడు పర్మిషన్ అది కాదండి, వేరే దాని మీద పర్మిషన్ ఇస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి తన సొంత బ్రాండ్ పెట్టుకొని భూమ్ అని లేకపోతే రకరకాల పేర్లని మార్చేసి నాసిరకం మద్యం, దానిలో పర్సంటేజ్ ఎంత ఉండాలి, దానిలో స్పిరిట్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, లేదంటే లిక్కర్ పర్సంటేజ్ ఎంత ఉండాలి, లేదు ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేటెడ్గా మనిషి ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా తక్కువ ఇబ్బంది పడే విధంగా కూడా అన్ని మనం ఫార్మేట్ ప్రకారం చేస్తాం. కానీ ఎక్కడ మెజర్మెంట్స్ అనేది ఫాలో అవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి. ఆ ఫాలో అవ్వకుండా ఉన్నందువల్లే ఆ లిక్కర్ స్కామ్ కానీ ఏదైతే మనం ఢిల్లీ అనుకుంటున్నాం, లేకపోతే తెలంగాణలో ఎఫెక్ట్ అయింది అనుకుంటున్నాం, కానీ ఆంధ్రాలో కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అది అనేది మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితి. ఇప్పుడు మన కేసీఆర్కి కనీసం పార్లమెంట్లో ఒక్క సీటు కూడా రాకుండా ఉండడానికి కారణం ఏంటండి? అంతకుముందు ఎమ్మెల్యేలు దాదాపు వాళ్ళు 40% 35% దాకా వచ్చారు, కానీ ఎంపీలు వచ్చేసరికి 0 అయినటువంటి పరిస్థితి ఏంటంటే ప్రజలు విశ్వసించారు, జరిగింది వాస్తవాన్ని నమ్మారు. కవిత గారు 6 నెలలు ఉన్నటువంటి, మరి కవిత గారు ఆ చిన్న 100 కోట్లు 50 కోట్లు దీంతో పోల్చుకుంటే చాలా చిన్న అమౌంట్ అండి. మరి మన 30,000 కోట్ల రూపాయల పైగా స్కామ్ ఉంది. అమ్మకాలు వచ్చేసరికి 1,00,000 కోట్ల రూపాయల అమ్మకాలకి లెక్కలు లేవండి, డిపార్ట్మెంట్ దగ్గర లెక్కలు లేవు. రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేశారు ఎలక్షన్ల ముందు. సో ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ సీఎం రమేష్ ఎంపీ వాళ్ళ ఎంపీ సీఎం రమేష్ గారు వాళ్ళ లోక్సభలో మాట్లాడారు. ఆల్రెడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేస్తోంది, ఇప్పుడు సిట్ కూడా వేస్తున్నారు అనుకోండి. కానీ అసలు దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుందా లేదా? ఎంపీలు అడుగుతున్నారు. ఇవాళ టీడీపీ ఎంపీలు మాట్లాడారు ఢిల్లీలో, అలాగే బీజేపీ ఎంపీ రమేష్ గారు లోక్సభలో మాట్లాడారు. అసలు దీని మీద కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ వ్యూ కానీ ఏంటి అనేది భానుప్రకాష్ రెడ్డి గారు నమస్తే. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ అనేది మనకి 2 రకాలుగా కనపడుతోంది. ఒకటి ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ అయిపోయింది. అందులో ఎవరెవరి పేరు వచ్చినా వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు, మళ్ళీ బెయిల్ మీద వచ్చారు, ఇంకా నడుస్తోంది ఎంక్వైరీ. ఈ లోపు ప్రజల తీర్పు కూడా చాలా వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చింది కదా 2 చోట్ల కూడా, తెలంగాణలో అండ్ ఢిల్లీలో కూడా చాలా ఇదిగా వచ్చింది. రెండవది ఏపీ లిక్కర్ స్కామ్. ఏపీ లిక్కర్ స్కామ్ కూడా ఎలక్షన్ ముందు నుంచే బాగా 2 ఏళ్ల నుంచే దాని మీద మీలాంటి వాళ్ళందరూ ఆరోపణలు చేస్తున్నారు. పురంధరేశ్వర్ గారు వెళ్ళి అక్కడికి వెళ్ళి రాష్ట్రపతి గారికి ఫిర్యాదు కూడా చేసి వచ్చారు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? దాని మీద ఎలా, ఎందుకని ఇంకా సీరియస్గా తీసుకోవట్లేదు అనేది ఒక క్వశ్చన్.
ఆ, వెంకటకృష్ణ, మీకు జవహరానికి విక్రమ్ పోల గారికి నమస్కారాలు. నమస్తే అండి. జగన్ లిక్కర్ తాగి లివర్ పోగొట్టుకున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో 2019 నుంచి 24 వరకు కొన్ని వేల మంది ఉన్నారన్న. లిక్కర్ తాగి లివర్ అంటే ఎందుకు చెప్తున్నట్టు ఈ మాట నేను, లక్షల్లో అన్ని ఆ లక్షల్లో ఉన్నారు. అన్ని దాని ఏమంటారు స్పిరిట్ దాంట్లో మామూలుగానే మందు అంటేనే ప్రమాదము, దాంట్లో ఇంకా ప్రమాదకరం ఏంటంటే ఆదాయం కోసం, డబ్బు కోసం ఇష్టం వచ్చినట్టు డిస్టిలరీస్ అన్ని, ఇంతకుముందు జవహర్ అని చెప్పినట్టు డిస్టిలరీస్ అన్ని వీళ్ళ వాళ్ళకి కేటాయించుకునేసి దానికి స్టోరేజ్ పీరియడ్ ఉంటుంది, ఇంత ఈ కెపాసిటీ ఇన్ని రోజులు ఉంటారు, అవన్నీ ఏమి లేదు. పోసినామా, బాటలో నింపినామా, అమ్మినామా, క్యాష్ అండ్ క్యారీ. ఎక్కడికి పోయింది ఆ డబ్బు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు బజ్జీ, బోండా, కోడిగుడ్లు, చికెన్, మటన్ అన్ని డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మీకు మాత్రం ఏమయ్యా మీ ప్రభుత్వంలో నొప్పి? ఎందుకు మీరు ఎన్నిసార్లు మేము గొడవ చేస్తామంటే ఆ లిక్కర్ షాపుల దగ్గర పోయి గొడవ చేస్తుంటే మందుబాబులు తాగి పక్కన పడిపోతున్నారు. అంటే ఉదయాన్నే ఆ లిక్కర్ ఎంత అది స్పిరిట్ సారాయి అంటారు, అది దాన్ని ఏమంటారు సారాయి, లిక్కర్ అంటే నాకు మందు అలవాట్లేదు, అది సారాయి అంటారు. అంత డేంజరస్ లిక్కర్ ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చి వాళ్ళ ప్రాణాలను తీసుకున్నట్టు వ్యక్తి గత ప్రభుత్వం. మా పురంధేశ్వర్ గారు మీరు ఇంతకు చెప్పినట్టు, పురంధేశ్వర్ గారు దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయండి అని చెప్పి డేటెడ్ 23/10/2023 వారు ఇచ్చారు డీటెయిల్ గా దీంట్లో ఎంత జరిగింది అని. అసలు స్కామ్, అసలు దీంట్లో ఫిగర్స్ చూస్తా ఉంటే రాబో రోజుల్లో మరో సిసోడియా, కవిత గారు, కేజ్రీవాల్ గారు, ఇంకెంతమంది ఉంటారు ఆంధ్రప్రదేశ్ లో? దాదాపు ఎక్కువ మంది ఉంటారు. అడన్నా ఒకరు ఇద్దరు ఒక్కొక్క పార్టీ నుంచి, నాకు తెలిసి ఒక పార్టీ నుంచి ఒకరు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో డజన్ల మంది ఉంటారన్న. ఆంధ్రప్రదేశ్ లో డజన్ల మంది అరెస్ట్ కాదు, జైల్లో ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా దాదాపు కొన్ని వేల కోట్ల స్కామ్, దీంట్లో వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈరోజు సీఎం రమేష్ గారు కూడా పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని మీద కూడా ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది. జరిగి దీని వెనకాల వ్యక్తులు, శక్తులు, మెయిన్ డబ్బుతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకున్నారు కదా, ప్రజల ప్రాణాన్ని బలి తీసుకున్నారు కదా. మీరు కాబట్టి సెన్సెస్ తీయండి ఒకసారి. 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఎంతమంది లివర్ ప్రాబ్లం తో వచ్చి ఎన్ని కుటుంబాలు చనిపోయాయి మీ డబ్బు దాహం వల్ల? నిజమే సార్, ఇవన్నీ తెలిసినవే కదా. ఎందుకు దీని మీద ఇంకా ఈడీ దాకా వెళ్ళలేదు? ఇప్పుడు లోకల్ గా స్టేట్ గవర్నమెంట్ ఏదో సిట్ వేశారు, అదేదో ఎంక్వైరీ చేస్తోంది. దాంట్లో మిథున్ రెడ్డి పేరు వస్తోంది. మిథున్ రెడ్డి పేరు 3,000 కోట్లు ఏదో స్కామ్ చేశారని వస్తోంది. ఆ వార్తలు రాస్తుంటే వాళ్ళకేమో కోపం వస్తోంది. ఇది ఒక పార్ట్. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, సిబిఐ కానీ వీళ్ళు ఎందుకు ఎంటర్ అవ్వలేదు అనేది కీలకమైన సందర్భమే కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంత సీరియస్ గా ఇదయ్యి వాళ్ళు నిందితులందరూ రిమాండ్కి వెళ్ళారు అని అంటే ఈడీ చేయబట్టే. ఇక్కడ ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వలేదు? పైగా ఇందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి, దాదాపు 90,000 కోట్లు ఉన్నాయని మీరే ఆరోపించారు. అయినా ఎందుకు ఈడీ దిగలేదు రంగంలోకి అనేది అది కీలకమైన ప్రశ్నే కదా. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, నిర్మలా సీతారామన్ గారు కూడా ఇచ్చారన్న దీంట్లో ఫైనాన్షియల్ డిసిప్లిన్ దీంట్లో ఎంక్వైరీ చేయండి అని చెప్పి వారు ఇచ్చారు. ఖచ్చితంగా నాకు తెలిసి అది ఎందుకు డిలే అయిందో తెలియదు కానీ ఖచ్చితంగా ఎంక్వైరీ మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, జరుగుతుంది ఎంక్వైరీ. ఆలస్యమే కానీ ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు. ఒకవేళ మీరు చెప్పాడు ఎన్నికల వల్ల లాస్ట్ ఎన్నికల ఇయర్ లో ఇది డేటెడ్ 2023 కాబట్టి మనకు 2024 లో ఎలక్షన్ జరిగాయి కాబట్టి ఆ ఎలక్షన్ పీరియడ్ లో ఒకవేళ డిలే ఏమైనా అయింటుందేమో తెలియదు కానీ ఖచ్చితంగా ఎవరు కానీ తప్పించుకునే అవకాశమే లేదు. అందరూ అదే చెప్పాను కదా, అందులో ఒకరిద్దరు ఆంధ్రప్రదేశ్ లో డజన్ల మంది అరెస్ట్ అవుతారు. చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉంది. చాలా మంది డిస్టర్బెన్స్ ని బినామా పేరుతో తీసుకునేసి దాన్ని ఏమంటారు డబ్బు కోసం దానికి ఉన్నటువంటి పారామీటర్స్ ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు సారా పోసినట్టు పోసి ప్రజల ప్రాణాలని దోచుకున్నారు. ఇది ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం మందుబాబులు కూడా అని అంటున్నారు. మామూలు ఆయన బయట ఎక్కడైనా పోతే టీ కొట్లు కాడ ఆడేయడ అప్పుడు మాట్లాడుకునే వాళ్ళు, ఈ జగన్ వచ్చినాక మాకు ఈ బాము ఏదో అంటారు, అవన్నీ ఇచ్చేసి నాణ్యమైనటువంటి మందు లేదు మాకు అని చెప్పి మందుబాబులు కూడా చెప్పించేవారు. మామూలుగా ఆడవాళ్ళ శాపము, మందుబాబుల శాపము, ప్రకృతి శాపము. జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా హెలికాప్టర్ దిగితే మొత్తం చెట్లు నరికేసి చెట్లు ఏడ్చేటివి మందు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎవరిని వదలలేదే, ఎవరిని ఏ వ్యక్తిని గాని ఎవరిని గాని ప్రకృతిని గాని మనుషుల్ని ఆడ మడ మొగ తేడా లేకుండా మందుబాబులు కూడా శాపాలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గాని ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఆ కీర్తి దక్కుతుందన్న.
ఎందుకంటే అంత అధ్వానంగా ఒక రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. డబ్బు అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు? కొన్ని వేల కోట్లు ఉన్నాయి కదా, ప్రజల ప్రాణాన్ని అడ్డం పెట్టి వాళ్ళు పణంగా పెట్టి ఇది ప్రభుత్వంలో ఇంత అవినీతి జరుగుతుంటే నువ్వు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకున్నావు, అందుకని నిన్ను ఆంధ్రప్రదేశ్ ప్రజలు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమిలోనూ లిక్కర్ పాత్ర ఉంది, లిక్కర్ స్కామ్ పాత్ర. అలాగే ఏపీ దీంట్లోనూ లిక్కర్ ఆరోపణ, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణల పాత్ర దానిది కూడా ఉంది. ఆయన ఫైనల్లీ ఢిల్లీ అయితే మ్యాక్సిమం దానివల్లనే పోయిందనేది అనేక విశ్లేషణలు కానీ సర్వేలు కానీ మనకు చెప్తున్నాయి. అయితే విక్రమ్ గారు నమస్తే అండి. విక్రమ్ గారు, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం కానీ ఢిల్లీ ఫలితాల ప్రభావం కానీ ఎంతవరకు మనకి ఏపీ మీద తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది నెక్స్ట్ జరగబోయే విచారణలు, దర్యాప్తులు, కేసులు వీటి విషయంలో? ముందుగా మిత్రులకి, మీకు ప్రేక్షకులకి నమస్కారం అండి. నమస్తే. అయితే ఇక్కడ ఇది చాలా సీరియస్ ఇష్యూ. చాలా, ఎందుకంటే ప్రభుత్వాలకి ఒకప్పుడు సారా సిండికేట్లు ఉండే, సారా సిండికేట్లు ప్రభుత్వాలను నడిపించే. తర్వాత ఆ సారా సిండికేట్లో వాళ్ళు కొంతమంది మంత్రులు అయ్యారు కొన్ని గత ప్రభుత్వాల్లో, సామ్రాజ్యాలు నిర్మించారు. తర్వాత ఈ మద్యం తయారీ కంపెనీలు పెట్టేసి అట్లాగా ఇవాళ ప్రభుత్వాలే మద్యం వ్యాపారం చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. గతంలో ఏంటంటే వాళ్ళకేవో కొన్ని సంబంధాలు ఉండేవి, కొంత ట్రాన్సాక్షన్స్ అవి ఇవి జరుగుతూ ఉండేవి, అదంతా పబ్లిక్కి అందరికీ తెలిసిందే. అయితే దాన్ని పరాకాష్ఠకి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, దాంట్లో ఒక ఇన్నోవేషన్ అంటే మద్యం అమ్మకాల్లో, తయారీలో, తర్వాత అవినీతిలో ఒక ఇన్నోవేటివ్ అప్రోచ్ అనేది వాళ్ళు తీసుకున్నారు. అది పెద్ద అంటే డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది, ఎందుకంటే లేదంటే గతం నుంచి ఉంది మద్యం మీద వచ్చేది ఎంతో కొంత ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి, ప్రజాప్రతినిధులు అందరికీ అనేది. అయితే ఈయన ఇన్నోవేటివ్ అప్రోచ్ ఏంటంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీస్ అంటే మద్యం తయారీ కంపెనీలు 168 ఉంటే అందులో 7 కంపెనీలకి 60% ప్రొడక్షన్ వాళ్ళకి. అవును, జనరల్గా ఏంటంటే ఈ అన్ని కంపెనీలకి ఇవ్వాలి, అన్ని కంపెనీలకి ఇచ్చి ఇందాక జవహర్ గారు చెప్పినట్టుగా దాని కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్ మళ్ళీ టెస్ట్ చేస్తారు, అందులో కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ చేస్తారు, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఒక 7 కంపెనీలకి 60% ఆఫ్ ది టోటల్ కన్జంప్షన్ అయితే ఎంతైతే ఉంటుందో మొత్తం వాళ్ళకి ఇచ్చాడు. అసలు ఎక్కడ దీనికి అంతా స్కామ్ ఎక్కడ మొదలైందంటే అక్కడ మొదలైంది. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ 7 కంపెనీలకి? ఆ 7 కంపెనీలు ఎవరివి? ఆ 7 కంపెనీలు ఎందుకు బ్రాండెడ్ కాకుండా ఇప్పుడు రకరకాల నాసిరకం మద్యాన్ని అవి ఉత్పత్తి చేసినాయి. ఆ నాసిరకం మద్యాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా మీకు ఆ డిస్టిలరీస్ నుంచి మీరు అన్నట్టుగా ఇందాక షాపులకి చేర్చేటువంటి ఒక ప్రక్రియ ఏదైతే ఉన్నదో దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు. పైగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది ఏంటంటే అసలు ఈ ట్రాన్సాక్షన్స్ జరగడానికి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేస్తారు బయటకు రాకుండా. సో ఇలాంటి ఒక మాఫియా ఒక చేశారు. ఇదంతా అసలు మనం నమ్మటానికి వీలైనటువంటి పరిస్థితి అనమాట. ఇంత ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలే ఈ విధంగా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ బిట్రైల్ అంటారండి దీన్ని. అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఈ రకమైనటువంటి పనులు చేయటం అనేది. కనుక ఇవాళ మీకు ఢిల్లీలో కావచ్చు, ఎందుకంటే ఇది క్రమంగా మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించడం మొదలుపెట్టినాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇందులో డబ్బు ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, అన్అకౌంటెడ్ మనీ ఉన్నదో, చాలా ఈజీ మనీ ఉందో, ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఇటువంటి విధానాలని వాళ్ళు అనుసరించారు. ఖచ్చితంగా కేజ్రీవాల్ గారు మన ఓటమికి కూడా కారణం ఏంటంటే ఒక ఏడాదిగా మనం చూస్తున్నాం ఆ పార్టీ పరిస్థితి, వాళ్ళు బయటికి రాలేకపోవటం ఇవన్నీ కూడా. కాబట్టి లిక్కరు అనేది ఒక మరి దీనికి ఒక జాతీయ నేషనల్గా ఒక పాలసీ తీసుకుంటారా లేదా అనేది ఒకటండి. తర్వాత ఏంటంటే ఇందులో 2 ఉన్నాయి. ఒకటేమో స్కామ్ ఉంది, రెండోది హెల్త్ గ్రౌండ్స్లో ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు. అది ప్రభుత్వానికి రైట్ లేదు. అంటే రఫ్గా ఎస్టిమేట్ చేస్తే 35 lakhs వర్ సఫర్డ్ అనేది ఒకటి తేలింది. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, హాస్పిటల్లో వార్డులు ఎప్పుడు ఫుల్గా ఉండేవి. అదే రకరకాల. వాళ్ళ విచిత్రం ఏంటంటే మీకు కొంతమంది డాక్టర్లు చెప్తున్నారు హార్ట్ డిసీజెస్ కంటే కూడా లివర్ డిసీజెస్ ఎక్కువైపోయినాయి ఇటీవల కాలంలో. కారణం ఏంటంటే స్పూరియస్ లిక్కర్. ప్రతి వాళ్ళు ఈ స్పూరియస్ లిక్కర్ తాగటానికి అలవాటు పడటం,
వాళ్ళ లివర్స్ చెడిపోవటం, డ్యామేజ్ అవ్వటం, దాంతో ఇది. కాబట్టి ఈ మొత్తం అన్ని అనర్థ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి భాను ప్రకాష్ రెడ్డి గారు ఎంత చెప్పినా కూడా ఇవాళ దీన్ని ఒక ఎన్నికల్లో ఒక ఆయుధంగా, అంటే ఒక దీనిగా తీసుకెళ్లి ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని చేసినప్పుడు దాన్ని ఒక లాజికల్ కన్క్లూషన్కి తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్నది. మరి ఎంత త్వరగా చేస్తారు, లేకపోతే ఏమవుతుందంటే ఏదో ఎన్నికల్లో లబ్ధి కోసం ఇదంతా ఆరోపణలు చేశారు, ఇందులో ఏమీ లేదని వాళ్ళు చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికే చాలా డిలే అయింది. నా పాయింట్ కూడా అదే. ఇప్పుడు ఎన్నికల ముందు ఆరోపణలు చేశారు, దాన్ని ప్రజాక్షేత్రంలో నిరూపించే ప్రయత్నం అయితే జరిగింది. అది కళ్ళ కట్టు కనపడింది. టు దట్ ఎక్స్టెంట్ లాభపడ్డారు. ప్రజలు కూడా దాన్ని నమ్మి ఇతను స్కాములు చేశాడనేది ఇదైంది. చేసినప్పుడు దాన్ని లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్ళకపోతే చట్ట ప్రకారం దాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఇప్పుడు 2 చోట్ల ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా డబుల్ మరి ఏమంటారు దాన్ని, ఇట్లాంటివి బయట పెట్టడానికి చాలా ఈజీ కదా. ఇవాళ ఈజీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను ఎన్డీఏ ప్రొవైడెడ్ ఇఫ్ దే హావ్ చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక చాలా ఈజీగా ఈజీ. అయితే ఎలక్షన్ల ముందు ఆరోపణలు చేసినట్టుగానే ఇప్పుడు కూడా పార్లమెంట్ లోను అసెంబ్లీలోనూ మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దానికి ఏంటి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటి, ఏం చేస్తోంది? రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిట్ వేశారు, ఏదో జరుగుతోంది. బట్ వాట్ అబౌట్ ఈడీ ఆర్ సిబిఐ? ఎందుకు వాళ్ళు ఇంకా ఎంటర్ కావడం లేదు? అంటే ఎక్కడో ఏదో అన్నిటిలాగానే ఇది కూడా సంథింగ్ ఏదో అనే ఒక అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దీని మీద ఎలాంటి చర్చ జరుగుతోంది, తర్వాత ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశం ఉంది, లేకపోతే చాలా కేసులలాగా ఇది కూడా కింద వాళ్ళకి అయిపోయి ఆయన సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతాడా? వివేకానంద రెడ్డి హత్య దగ్గర నుంచి ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ వరకు ఏంటి అనేది. భాను ప్రకాష్ రెడ్డి గారు, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎలక్షన్ల ముందు ఆరోపణ చేశారు. మీరు చేశారు, అంటే మీ పార్టీ చేసింది, టీడీపీ చేసింది, జనసేన చేసింది. ఇందాక మనం అనుకున్నట్టుగా పురంధేశ్వర్ గారు దాని మీద కొన్ని విజిట్సే చేశారు, ఉద్యమాలు చేశారు, బ్రాండ్ షాపుల దగ్గర అక్కడిక్కడ కదా. కేజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళి లిక్కర్ దాగి రోగాల పాలైన వాళ్ళని పరామర్శించారు. ఆ డేటా అంతా కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. అప్పుడు ఆరోపణలు చేశారు. ఇప్పుడు పార్లమెంట్లో ఆరోపణలు చేస్తూ చేయడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇప్పుడు కూడా ఆరోపణలు చేస్తే ఎట్లా? ఇప్పుడు చర్యలు తీసుకునే స్థాయిలో ఉన్నారు కదా. ఇది ఆరోపణలు కాదన్నా, జరిగినటువంటి విషయాల్ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రస్తావన వచ్చింది. ఎందుకంటే ఢిల్లీలో గానీ, మొన్న తెలంగాణలో జరిగిన రాష్ట్రాల్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రాలో కూడా ఉందని చెప్పి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అంశాన్ని లేవనెత్తారు. మరి అంశం జరిగేటప్పుడు మన మిథున్ రెడ్డి గారు కూడా ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి విజువల్స్ ఉంటే చూపించండి. ఏంటంటే నిజం మాట్లాడితే ఉలికెందుకన్నా వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దీని మీద నువ్వు తప్పు చేయకపోతే నువ్వు నిప్పు మారే బయట ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జరిగినంత తుప్పే కదా, తుక్కు మొత్తం నిప్పు అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా విషయం ప్రస్తావించినప్పుడు మనమేం తప్పు చేయకపోతే ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు మీరు ఏదైనా నా గురించి ఏదైనా ఆరోపణ చేస్తే నేను తప్పు చేయకపోతే నేను ధైర్యంగా ఉంటా. తప్పు చేయనోడికే ఎగిరెగిరి పడతారనమాట. ఆ విధంగా ప్రస్తావించినప్పుడు కూడా ఏ విధంగా అడ్డుకున్నారు, ఏ విధంగా పార్లమెంట్ లో సంభాషణ జరిగింది ఈ రోజు మొత్తం ప్రపంచం అంతా చూసింది. కాబట్టి దీని ఆలస్యం ఏం లేదు వెంకటకృష్ణ. ఖచ్చితంగా ఈ మనం అనుకున్నట్టు డేటెడ్ 23 కాబట్టి ఎన్నికల ముందు అది కరెక్ట్ గా 10th month లో ఈ అంశాన్ని డేట్ కూడా ఉంది. దీని మీద ఈ అంశాన్ని పురంధేశ్వర్ గారు తీసుకెళ్లారు. ఇమీడియట్ గా ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది. మేము అందుకని చెప్తున్నాం, ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంక్వైరీ జరుగుతుంది అనేది ఓకే, జరగదని నేను అనడంలా. కాకపోతే ఆవిడ 23 అక్టోబర్లో కదా కంప్లైంట్ చేశారు. 10th అక్టోబర్లో కంప్లైంట్ చేశారు. 24 మేలో ఎలక్షన్స్ అయినాయి, ఇది అయిపోయింది. ఇప్పుడు జనవరి, ఓకే. సో ఫిబ్రవరిలో ఉన్నాం. జనవరి అయిపోయి ఫిబ్రవరి దీంట్లో ఉన్నాం మనం. అంటే దాదాపుగా 9 నెలలు అవుతోంది. 9 నెలల్లో కేంద్రం వైపు నుంచి, నేనేది కేంద్రం అంటే నేను ప్రభుత్వం బీజేపీ అట్లా తీసుకోకండి మీరు. కేంద్రంలో సంబంధిత శాఖలు కానీ సంబంధిత సంస్థలు కానీ ఏం చేస్తున్నాయి, ఈ దేశంలో ఫైనాన్షియల్ అక్రమాలు జరిగితే ఎవరైనా పేదోడు ఒకడు రాంగ్ అకౌంట్లో 2 లక్షలు ఎక్కువ వేసుకుంటే వెంటనే వీళ్ళ మీద పడిపోతారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు.
ఇక్కడ మాత్రం 1,00,000 కోట్లు జరిగిందని స్వయంగా బీజేపీ అధ్యక్షురాలు, తర్వాత ప్రస్తుత ఎంపీ, 4 ఎంపీలు అందరూ కలిసి చెప్పిన దాని మీద ఏది అంటున్నా నేను అనేది అది. లేక కొందరిలో పూర్తి స్థాయి అదే కదా చెప్తున్నా. అక్కడ ఒకరిద్దరు అరెస్ట్ అయ్యారు, ఆంధ్రలో డజన్ల మంది అరెస్ట్ అవుతారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నామంటే విచారణ జరుగుతుందని మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. అందుకని ఒకరిద్దరు కాదు, డజన్ల మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం కాదు, జరుగుతుంది. ఎందుకంటే జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ ధనాన్ని దోచుకున్నారు ప్రజల దగ్గర అంటే దీంట్లోనే. ఉన్నటువంటి అన్ని విభాగాల్లో ఎక్కువ శాతం డబ్బులు జగన్మోహన్ రెడ్డికి ఏటీఎం గా ఎనీ టైం మనీ, రాత్రిలో ఉదయం నుంచి రాత్రి వరకు కలెక్షన్, ఎప్పుడు డబ్బు కావాలన్నా వాళ్ళు కాకుండా స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి ఎనీ టైం మనీ ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు తెచ్చుకొని ఫ్లో చేసుకునే అవకాశం ఉంది. ఈ డబ్బంతా ఎక్కడ పెట్టారు, ఏం పెట్టారు కూడా అందుకనే ఈడీ ఇవన్నీ తొందరగా విచారణ చేస్తే నాకు మొన్న ఇన్ఫర్మేషన్ మా ఫ్రెండ్స్ యూకేకి వెళ్తే అక్కడ ఈ జాగా మీ వాళ్ళది, ఈ జాగా మీ వాళ్ళది అంటే ఆంధ్రాలో గతంలో ఉన్న పరిపాలించినటువంటి ఒక మహా పెద్ద వ్యక్తిది అని చెప్పి ఐడెంటిఫై చేసి సైట్ కొన్ని చూపించారంట. అంటే కాబట్టి దీన్ని ఎట్లా హవాలాల నుంచి ఎక్కడికి ఎట్టబోయింది అంటే ఇంకా విచారణ జరగలేదు కాబట్టి నేను ఆ వ్యక్తుల పేర్లు చెప్పట్లేదు. ఎక్కడెక్కడి నుంచి పోయింది, ఎక్కడెక్కడ విదేశాల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అన్ని వివరాలు బయట వస్తాయన్నా. ఎందుకంటే అంత డబ్బుని కొన్ని లక్షల కోట్ల రూపాయలని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోలేవు. అదేదో ఒక సినిమాలో చూశాను, సీఎం ఒక అపార్ట్మెంట్ తీసుకుపోతే అన్ని రూములు తలుపులు తీస్తే అంతా నోటు కట్లు ఉంటుంది లీడర్ అట్లా. ఎస్ మహేష్ బాబు గారి సినిమా, ఎస్ మహేష్ బాబు లీడర్ రానా గారిది. ఎస్ ఆ సినిమాలో అట్లా తీసుకుపోయి డబ్బులు దాచిపెట్టుకునే అవకాశం లేదు. కాబట్టి దీన్ని ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలా. కాబట్టి ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేశారు, ఎట్లా పోయింది, హవాలాలో ఎట్లా పోయింది, ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో పూర్తిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ మీరు చెప్పినట్టు ఎంక్వైరీ మొదలు పెడితే మొత్తం కూసాలు కదిలిపోతాయి. తాడేపల్లి ప్యాలెస్ షేక్ అయిపోతుంది అంటున్నా. అదే ఆశ్చర్యంగా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మొదలు పెడితే కూసాలు కదులుతాయి. కానీ జవహర్ గారు ఈ విషయంలో ఇంత పెద్ద స్కామ్, ఇది మొత్తం రాష్ట్రాన్ని నిలువున దోచేసిన అతిపెద్ద స్కాముల్లో ఇదొకటి. అసలు అప్పట్లో మీరందరూ మాట్లాడిన మాట ఏంటంటే ఇది దేశంలోనే అతిపెద్ద స్కామ్, భారత చరిత్రలోనే ఇది పెద్ద స్కామ్ అని అన్నారు, లిక్కర్ స్కామ్ని. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నగదు లావాదేవీల ద్వారా నొక్కేశారని కదా చెప్పారు. సో మరి అంత పెద్ద స్కామ్ మీద ఇప్పుడు ఉలుకు పలుకు లేదు అని అంటే ఇది ఒక రకంగా దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోవాలా, లేకపోతే ఇంకా రాజకీయాల్లో చాలా రకాల ఆరోపణలు, అనుమానాలు వస్తూ ఉంటాయి, అట్లా ఆలోచించాల్సి వస్తుందా? వెంకటకృష్ణ గారు, ఇక్కడ ఉపేక్షించడం కానీ లేకపోతే వదిలేయటం అనేది సమస్య అనేది తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి కానీ ఆ ఉద్దేశం అయితే లేదు వెంకటకృష్ణ గారు. జరుగుతుంది ఏంటంటే వచ్చినటువంటి తర్వాత ట్రాక్లో పెట్టడానికి చాలా, ఈరోజే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఇప్పుడిప్పుడే ట్రాక్లో పడుతుంది అని. అంటే ఈ అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థను ఒక ఘాట్లో పెట్టిన తర్వాత ఈ స్కీముల మీద, స్కాముల మీద ఏ విధంగా చేయాలనే దానికోసం సిట్టేసినటువంటి పరిస్థితి. కానీ నేను ఒక విషయంలో మన భానుప్రకాష్ అన్నతో విభేదించాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే డజన్ల కొద్ది అంటున్నారు. డజన్ల కొద్ది ఎవరు ఉండరు, కేవలం 3-4 ఉంటారు. మీరు అన్నట్టు కింగ్ పిన్స్ వాళ్ళు 4 ఉంటారు తప్ప అంతకు మించి అయితే ఉండరు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఎవరికి ఓటాలు ఇచ్చేటటువంటి అవకాశం లేదు. అయినా కానీ చెప్పక తప్పదు వెంకటకృష్ణ గారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఏదైనా డబ్బులు వస్తే 4కి పంచేవాళ్ళు అట, ఆయన చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. కానీ ఆయన మనస్తత్వానికి ఈయన మనస్తత్వానికి వచ్చేసరికి ఈయన లోపల వేసుకోవడం తప్ప బయటికి ఎవరికి పంచిన సందర్భాలు కానీ ఇచ్చిన ఆయనేమో వచ్చిన డబ్బులు 4కి పంచేవాడు, ఈయనేమో 4కి వచ్చిన డబ్బులు గుంజుకుంటాడు, ఉంచుకునేవాడు. ఎందుకంటే చెల్లెల విషయంలోనే ఏ విధంగా జరిగింది, ఆమె ఏ విధంగా మొత్తుకుంటుంది, పిల్లల ఆస్తులు ఏ విధంగా పోయినాయి అని చూశాక ఆయన 10 మందికి పంచుతాడు అనేదో, లేకపోతే 10 మంది దీనిలో ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ అనేది నేనైతే అంగీకరించాల్సిన పని లేదు. దాంతోపాటు వెంకటకృష్ణ గారు, అసలు ఈ డిపార్ట్మెంట్ పేరు చాలా మంది కూడా ఈ రోజు కూడా క్యాచ్ చేయట్లేదండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్. అసలు ప్రొహిబిషన్ మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దృష్టి పెట్టిన తర్వాత ఆ ప్రొహిబిషన్ ఏ విధంగా చేయాలి, నియంత్రణ ఏ విధంగా జరగాలనే దాని మీద ఆలోచన చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. గతంలో అసలు ప్రొహిబిషన్ అనే పదం లేదండి. నవోదయం కార్యక్రమం పెట్టి 10 జిల్లాల్లో నవోదయం ద్వారా ఎక్కడా కూడా సారా లేకుండా చేసి 10 జిల్లాలను చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది గతంలో ఏదైతే 14-19 మధ్యలో.
కానీ 19 నుంచి 24 మధ్యలో ఎక్కడా కూడా అలాంటిది జరగలేదు వెంకటకృష్ణ గారు. మళ్ళీ తిరిగి దీన్ని చేయడం కోసం మేము మొన్న తిరిగి ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చర్చ జరిగింది. త్వరలోనే దీన్ని కూడా ఆల్రెడీ ఏంటంటే గంజాయి లేకుండా, డ్రగ్స్ లేకుండా పిల్లల్ని ఏ విధంగా చైతన్యం చేయాలనేది మనం ఇప్పుడు అదే విధంగా ఏ విధంగా మంచి మాటలు చెప్పడం కోసమే ఒక స్పెషల్ ఏను కూడా నియమించుకోవడం జరిగింది. ఈరోజు ప్రొహిబిషన్ మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలి. అదేవిధంగా గాడిలో లేని వ్యవస్థ ఏదైతే ఉందో సర్ఫ్ గిర్ఫ్ ఇవన్నిటిని కూడా మళ్ళీ తిరిగి మెర్జ్ చేసి నియంత్రణ, పర్యవేక్షణ రెండు కూడా జరగడానికి పూర్తి స్థాయిలో మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు 30,000 కోట్ల పైగా ఉన్నదాన్ని సిట్ వేసిన తర్వాత సిట్ కూడా కాలమరిపిని పెట్టి ఇమీడియట్గా దానికి యాక్షన్లోకి వస్తే ప్రజల విశ్వాసం, అదేవిధంగా జరిగినటువంటి నష్టం, ఈ రాష్ట్రానికి దగ్గర దోచుకున్నటువంటి డబ్బు తిరిగి రప్పించడానికి మనం ప్రయత్నం చేస్తే ప్రజలు విశ్వసిస్తారనేదే నాకు అభిప్రాయం. కాదు, ఇప్పటి వరకు సిట్ ద్వారా తేల్చింది ఏమన్నా ఉందా అండి? వెళ్ళారు డిస్టిలరీస్ అన్నిటి దగ్గరికి తనిఖీలకు వెళ్ళారు, కానీ అప్పటికే వాళ్ళు ఫైళ్ళని దాచేశారని, సర్దేశారని ఏవో వార్తలు అయితే వచ్చినాయి. సిట్ ఏమైనా తేల్చింది, సాధించింది ఏమన్నా ఉందా? అదే సిట్టు వేసిన తర్వాత సిట్టు జరిగిందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎంత నేరస్తుడైనా సరే ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడనేది చరిత్ర చెప్తా ఉంది. హంతకుడు అవనండి, నేరస్తుడు అవనండి, ఏదో ఒక ఆధారం వదిలిపెడతాడు. వీళ్ళు కూడా అదే నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు కనుక ఖచ్చితంగా ఆధారాలు వదిలిపెడతారు. ఆ ఆధారాలు సిట్టు సేకరిస్తుంది. అందులో సిట్టుకు కూడా మంచి ఆఫీసర్స్ ఏరుకొని వేయటం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఏదైతే ఈ స్కామ్కు సంబంధించి ఉన్నాయో అన్ని అంశాలు అతి త్వరలో బయటకు వస్తాయండి. దానిలో ఎటువంటి అనుమానం కూడా ఎవరికి అక్కర్లా. లేట్ అయిందని నేను అగ్రీడ్, ఎందుకంటే దాన్ని ఎవరు కూడా కాదనలేదు. ఇప్పుడు వేయటం లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాంతోపాటుగా కేంద్రం కూడా జోక్యం చేసుకొని ఎన్ఫోర్స్మెంట్ని కూడా దింపితే ఇంకా కొంచెం అదనంగా బలం వచ్చి త్వరితగతిన ఎంక్వైరీ పూర్తి అవడం, నేరస్తులను అరెస్ట్ చేయడం, రికవరీ చేయడం కూడా ఇంపార్టెంట్ అని నా అభిప్రాయం వెంకటకృష్ణ. అంటే ఈ పాటికే కొంతమంది అధికారులు ఇందులో ఎవరెవరైతే అప్పుడు డిపార్ట్మెంట్ లో పనిచేశారో, ఎవరెవరైతే ముఖ్యమంత్రి చెప్పినట్టు లేకపోతే ఈ స్కామ్స్టర్లు చెప్పినట్టు చేశారో, లేకపోతే వాళ్ళు కూడా స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి స్కామ్లకు పాల్పడ్డారు అధికారులు కూడా, వాళ్ళ విషయంలో ఈ పాటికే ఒక ఇది వచ్చి ఉండాలి. వాసుదేవరెడ్డి అనే ఒక ఎండీని తప్ప ఇంకెవరిని విచారణ పిలిచినట్టు కానీ ఏమీ కనిపించలా. మరి నార్త్ ఇండియాకు సంబంధించిన ఆఫీసర్లు ఏమన్నా మేనేజ్ చేసుకుంటున్నారు అనుకోవాలేమో. ఇప్పుడు వాసుదేవరెడ్డి గారిని అరెస్ట్ చేయడం కానీ, వాసుదేవరెడ్డి గారి విషయంలో జరిగినటువంటి విచారణ కానీ అంతా పకడ్బందీగా జరిగింది. ఇందాక నుంచి నేను అదే అంటున్నా వెంకటకృష్ణ గారు, దీనిలో ఎవరికీ తెలియకుండా కేవలం నలుగురే చేశారు. ఆ నలుగురికి మాత్రమే పాత్ర ఉంటుంది తప్ప డజన్ల కొద్దిగా ఆఫీసర్లకు, ఎందుకంటే ఇన్వాల్వ్ అయితే పర్సంటేజ్ ఇవ్వాలి వెంకటకృష్ణ గారు. ఆ పర్సంటేజ్ ఇవ్వడానికి ఎవరికి వాసుదేవరెడ్డికి ఇష్టం లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు, లేకపోతే దానిలో స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరికి కూడా ఇవ్వడానికి ఇష్టం లేదు. కాబట్టి ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయితే అయ్యి ఉండరని నా అభిప్రాయం వెంకటకృష్ణ గారు. రైట్, ఒక చిన్న బ్రేక్ తర్వాత ఇక మీదట ఈ రెండు తెలుగు రాష్ట్రాల మీద ఏమైనా ప్రభావం చూపుతుంది? ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి ప్రస్తుతానికి, రెండు ఎలక్షన్లోనూ దాని ప్రభావం కనపడింది. ఇక్కడ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది, దాంట్లో లిక్కర్ పాత్ర కూడా ఉంది, లిక్కర్ స్కామ్ ఆరోపణల పాత్ర. అలాగే ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కర్నూలు చావుకి కారణాలు అన్నట్టుగా ఆయన ఒంటి నిండా కారణాలే ఉన్నాయి, అందులో ఇది కూడా ఒకటి. అయితే ఆ రోజున అనుకున్నది దేశంలోనే అతిపెద్ద స్కామ్ అనుకున్నారు. ఈ అతిపెద్ద స్కామ్ అని అనుకున్నప్పుడు ఇక మీద దీని ప్రభావం ఎలా ఉండబోతోంది, అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రభావం ఇంకా తెలంగాణలో ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. నాట్ ఓన్లీ తెలంగాణ, ఏపీలో కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడున్న పార్టీల లీడర్లు చాలామంది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉన్నారు. సో ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఢిల్లీ లిక్కర్ స్కాము, ఏపీ లిక్కర్ స్కామ్ రెండు కలగలిసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇది. అందులో టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారు, ఎంపీ ఒక ఆయన ఉన్నారు. సో ఈ అంశాలు ఎంతవరకు వీటిని నిగ్గుదేల్చే అవకాశం ఉంది, ఈడీ కానీ దర్యాప్తు సంస్థలు కానీ నిగ్గు తెలుస్తాయనేది చూద్దాం. నిగ్గు తేలిస్తే ఇది ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి చుట్టుకునే అవకాశం ఉంది, జగన్మోహన్ రెడ్డిని ఇందులో దోషిగా చూపించే పరిస్థితి ఉంటుందా? విక్రమ్ గారు, ఇది చాలా చెప్పారు దీని గురించి, ఇలాంటి అసలు ఆలోచన ఎవరికి రాదని. మద్యం దుకాణాల ప్రభుత్వం ద్వారానే నడపాలనే ఆలోచన తెచ్చింది, ఇది ప్రజల కోసం అనుకున్నారు. కానీ డిస్టిలరీ అన్నింటినీ మొత్తం కబ్జా చేసేసి బ్రాండ్స్ అన్ని తీసేసి వీళ్ళ సొంత బ్రాండ్లు పెట్టి నగదు లావాదేవీలు డిజిటల్ లేకుండా చేసి జీరో మాల్తో వ్యవహారం చేశారని చాలా పెద్ద ఇదని ఎంతో చెప్పారు కదా. సరే, ఓకే, ఇప్పుడు దాకా దాని గురించి మాట్లాడాం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే
ఎక్కడ ఎలాంటి మనీ లావాదేవీలకు సంబంధించి తేడాలు ఉన్నా మా ఈడీ ఎంటర్ అయిపోద్ది. రాష్ట్రపతి గారికి ఇచ్చిన కంప్లైంట్ అయినా ఈడీకి ఎన్రూట్ అవ్వాలి అవును. లెక్క ప్రకారం. ఆవిడ 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 ఎంక్వైరీ చేయదు కదా, అవును. ఆ మంత్రిత్వ శాఖకో లేకపోతే ఈడీ direct summon. పంపుతారు. అవును. మరి అది ఎందుకు స్టార్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు దాదాపు 9 నెలలు కావస్తున్నా వీళ్ళు ఎందుకు అక్కడికి పంపలేదో నాకు అర్థం కావట్లా. ఎందుకు ఇంతవరకు ఎంటర్ అవ్వలేదు అనుకోవాలి. అది కూడా అది $1 బిలియన్ క్వశ్చన్ లాగా ఉంది అది. ఆ. ఎందుకంటే మీకు ఢిల్లీలో చూడండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో చాలా వేగంగా పావులు కదిపారు. అవును, చాలా. అది ఏంటి, కేవలం అది ఒక ఇంట్లోకి సంవత్సరం ఎత్తుకొచ్చారండి ఇంటికి సీఎం ని. తీసుకొచ్చారు. ఆ. ఒక సంవత్సరం అది పాలసీ కూడా దట్ లిమిటెడ్ టు ఓన్లీ One year policy కే. పాలసీ. అవును. దట్ వాళ్ళ ఎలిగేషన్ కూడా వాళ్ళది చూసినట్లయితే టోటల్ స్కామ్ కాస్ట్ 2,800 కోట్లు అండి. ఉమ్. సో అది దాంట్లో చాలా అరెస్టులు జరిగినాయి, ఇంక్లూడింగ్ సీఎం. ఇక్కడ 5 ఏళ్ల పాటు యథేచ్ఛగా జరిగిపోయింది. ఉమ్. ఇక్కడ రెండండి, వీ హ్యావ్ టు మోర్ కన్సర్న్ అబౌట్ ది పబ్లిక్. అది ఇవాళ డబ్బులు తిన్నారు, స్కామ్ జరిగింది, 100 కోట్లు జరిగిందా 1000 కోట్లు జరిగిందా అనేది వేరైతే, అసలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? దానికి సంబంధించి చాలా, ఎందుకంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్. పాండమిక్ టైంలో, కోవిడ్ టైంలో ఉమ్. మీకు కొంతమంది మన బాగా స్నేహితులే, అడ్వకేట్స్ కొంతమంది ఉమ్. ఇక్కడ కొంచెం అలవాటు ఉన్నవాళ్ళు ఇది తాగటానికి ఇష్టపడక ఉమ్. వీళ్ళు తెలంగాణ వరకు బోర్డర్కి వచ్చి చేసి దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారండి, ఎఫెక్ట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. దీనికోసం బాగా ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా. అవును. ఇది వాళ్ళకి ఇది లాగా రుచించక తెలంగాణ బోర్డర్లోకి వెళ్ళి చాలా రిస్క్ చేసి అట్లాగా చాలా మంది ఉన్నారు. అట్లాగా దీనికి ఎవరు బాధ్యులు? విలువైనటువంటి ప్రాణాలు పోయినాయి, విలువైనటువంటి మనుషులు హాస్పిటల్ పాలయ్యారు. దానికేంటి శిక్ష? దీనికంటే ఏదో రికవరీయో లేకపోతే ఇంకేదో చేస్తారు, దానికేంటి అసలు? అందువల్ల ఇవాళ వాళ్ళ టాపిక్ చాలా ఇంపార్టెంట్. బట్ భానుప్రకాష్ రెడ్డి గారంటే నాకు కూడా చాలా అభిమానం, పెద్ద మనిషి అయినా. కానీ వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నటువంటి స్పందన చాలా ఫీబుల్గా ఉంది. అసలు ఏదో చేస్తుంది, లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అని అంటారే మామూలుగా. అవును. అట్లా కాకుండా మీ రాష్ట్ర అధ్యక్షురాలు వారు ఇప్పుడు లోక్సభ సభ్యులుగా ఉన్నారు, అధికారం ఉంది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు. సో ఇటువంటి అంశాల మీద మీరు ఎప్పుడైతే చేస్తారో, లేకపోతే ఏమవుతుందంటే ఒక రాంగ్ మెసేజ్ పోద్దండి. ఇదేదో పొలిటికల్ కోసం, అంటే గెయిన్స్ కోసం మీరేదో ఆరోపణలు గాల్లో బాణాలు వేశారు అనేటువంటి ఒక ఇది కూడా వాళ్ళు కూడా ప్రచారం చేసుకుంటారు. అందువల్ల దీన్ని సాధ్యమైనంత వరకు త్వరగా ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలకు కూడా ఏ విధంగా ఈ స్కామ్ జరిగింది, అదేవిధంగా ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాటం ఆడారు వీళ్ళందరూ అనేది అన్ని డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, ఇప్పటికే 9 నెలలు అయిపోయింది, 9 నెలల్లో ఎటువంటి చర్యలు లేకపోవడం మళ్ళీ ఇవాళ ఆశ్చర్యంగా ఉంది. అది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లోక్సభలో ఆరోపణలు చేయడం వల్ల ఉపయోగం ఏముందండి? అవును. ఆరోపణలు చేయటం అనేది దానికి ఆయన మాట్లాడకూడదు, ఆయనకి నైతిక హక్కు లేదు, ఇవన్నీ కాదు. అవి మాట్లాడతారు, ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. కానీ డిఫెండ్ చేసుకోకుండా మేము తప్పు చేసామని అనరు కదా. కాబట్టి మీరు ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉన్నారు, ప్రజలకి మీరు జవాబుదారీ, అకౌంటబుల్, ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కేసు విషయంలో బీజేపీ మీద ఎక్కువ బాధ్యత ఉంది. బీజేపీ మీద నిజంగానే బీజేపీ మీదనే చాలా ఎక్కువ ఉంటుంది. పైగా పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది, జవహర్ గారు పార్లమెంట్లో మాట్లాడొద్దు అనేది మన ఉద్దేశం కాదు. కానీ అంతా తెలిసిన వ్యవహారమే కదా. అంతా తెలిసిన వ్యవహారం అంటే నా అనుమానం సీఎం రమేష్ గారు కూడా ఇంత పెద్ద వ్యవహారం జరుగుతున్నా కూడా ఎందుకు ఇంకా ప్రభుత్వం స్పందించట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడిగారు అనుకోవాలన్నా. ఇప్పుడు మనం ఒకసారి ఆయన ఏమన్నారో, పార్లమెంట్లో ఆయన ఏమన్నారో అది కూడా ఒకసారి చూద్దాం. ఆయన పార్లమెంట్లో మాట్లాడిన ఇది చూసిన తర్వాత అయితే మనకు క్లారిటీ వస్తుంది.
2019-24, liquor policy has been changed, sir. Liquor policy has been changed, the private shops to government shops. In total 5 years, there is a more than 1 lakh rupees, 1 lakh crore rupees sales has been happened. All has been by cash transaction. There is no single digital payment. And all shops employees also in contract basis. Last government, YSR Jagan government has given, sir. Comparatively, Delhi scam 2,500 crores. In Andhra Pradesh, 30,000 crores, 10 times bigger. 10 times bigger scam. And TB Mithun Reddy is not working for BJP, sir. He is a TDP vote in BJP. ఆయన ప్యానల్ స్పీకర్ మిథున్ రెడ్డి, ఆయన లేచి ఈయన స్పీచ్ కి అడ్డుపడతా ఉంటాడు. ప్యానల్ స్పీకర్లు మరి కొంత రెస్ట్రెయిన్ మెయింటైన్ చేయాలి. అదొక పార్ట్ అయితే, అంత పార్లమెంట్లో సీఎం రమేష్ 1,00,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగాయి, 30,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టుగా మాకు ఇది ఉంది అని చెప్పి ఆయన ఓపెన్ గానే పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు. ఇది తెలియంది కాదు, ఎప్పుడో పురంధేశ్వర్ గారు ఇచ్చారు, వీళ్ళందరూ ఇంతకుముందు చెప్పిందే. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇంతవరకు ఎందుకు స్పందించలేదు కేంద్ర దర్యాప్తు సంస్థలు? కనీసం పార్లమెంటులో ఒక అధికార పార్టీ సభ్యుడే, సీనియర్ సభ్యుడు లేవనెత్తిన అంశం కాబట్టి ఇప్పుడైనా ఇమ్మీడియట్ రియాక్షన్ ఉంటుందా, లేదా వాడు వచ్చి కంప్లైంట్ చేయలేదు, వీడొచ్చి కంప్లైంట్ చేయలేదు అని కథలు పురాణాలు చెప్పుకుంటూ కూర్చునే అవకాశం ఉందా? జవహర్ గారు. వెంకటకృష్ణ గారు, రమేష్ గారిని, సీఎం రమేష్ గారిని ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో సభ్యుడై ఉండి లేవనెత్తినటువంటి అంశాలు, ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తామన్న పరిస్థితి, దాన్ని ఇమీడియట్గా వీళ్ళు కూడా టేక్ ఓవర్ చేసుకొని ఇమీడియట్గా ఈడీ యాక్షన్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. దాన్ని ఎవరం కూడా మనం కాదని చెప్పడానికి లేదు. దాంతోపాటు ఇక్కడ మిథున్ రెడ్డి గుమ్మడికాయల దొంగ ఎవడరా అంటే భుజాలు తడుకున్నట్టు ఉన్నదే తప్ప అతను ప్యానల్ స్పీకర్ అని మర్చిపోయాడు, సీనియర్ పార్లమెంట్ సభ్యుడని. ఎందుకంటే అతను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఈ స్కామ్లో. అతని మీద ఆరోపణ చేసినట్టుగానే అతను భావిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతని రియాక్షన్ అలాగే ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల్లో జగన్మోహన్ రెడ్డి కాదేది ఈ కబ్జాకో లేకపోతే స్కామ్కో అనర్హం ఉన్నటువంటి పరిస్థితి. ఇక శాండ్ చెప్పక్కర్లేదు, ల్యాండ్ చెప్పక్కర్లేదు, రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉంటే వచ్చేటటువంటి ఆరోపణలకు సమాధానాలు కూడా మా దగ్గర లేని పరిస్థితి అండి. గ్రీవెన్స్లో కూర్చుంటే 180 ఏమో దీనికి సంబంధించి వస్తున్నాయి. దాంతోపాటు ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పారు, చావులకు ఏంటి బాధ్యత అనేది. ఒక జంగారెడ్డిగూడెంలోనే 24 నుంచి 27 మంది చనిపోయారు, అది లెక్కకు వచ్చింది. అది కాకుండా చనిపోయిన వాళ్ళ లెక్క అసలు లేదండి, ఎన్ని వేల లక్షలు అనేది కూడా ఎవరం కూడా చెప్పలేని పరిస్థితి. గతంలో ఏదైనా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది, హార్ట్ ఫెయిల్యూర్ ఉంటుంది, లేకపోతే లంగ్ ఏదైనా సిగరెట్లు అలవాటు ఉంటే అది ఉండేదండి. కానీ వెరైటీగా లెక్క ఏదైతే లివర్ ఫెయిల్యూర్ అనేది, లివర్ డ్యామేజ్ అనేది అత్యధికంగా ఈ జగన్మోహన్ రెడ్డి కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో అత్యధికంగా జరిగాయి. దాన్ని 19 నుంచి 24 వరకు మనం ఒకసారి హెల్త్ బులెటిన్, మనం హెల్త్ రిపోర్ట్ ఒకసారి తీసుకుంటే ఈ రాష్ట్రంలో లివర్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంటుంది. వెంకటకృష్ణ గారు, ఇందాక నేను మొదట్లోనే స్టార్టింగ్లోనే చెప్పాను. ఎందుకంటే దానికి ఒక ఫార్ములా మెయింటైన్ చేయలేదండి. అక్కడ తయారీకి ఒక ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ఎక్కడా కూడా మెయింటైన్ చేయడం కానీ దానికి సంబంధించింది ఏం లేదండి. ఆఖరికి టీచర్లను కూడా లైన్లో నిలబెట్టి లిక్కర్ అమ్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది సామాజికంగా ఒక అంశమైతే ఆర్థికపరమైన అంశాల్లో క్యాష్ అండ్ క్యారీ అండి. అది అసలు ఎక్కడ చాలా విచిత్రం. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ అయిన తర్వాత ఈరోజు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా ఫోన్ ద్వారానే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి క్యాష్ అనేది ఇన్వాల్వ్ చేసి ఆ తాగుబోతుల దగ్గర ఉన్న 200, 300 కూడా ఓడగొట్టి ఆ 300 మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీనికి ఇప్పటికైనా సరే ముగింపు పలకాలి. ఏదైతే కేంద్రం సహకరించాలి, రాష్ట్రం కూడా బాధ్యత తీసుకొని సిట్ ఏర్పాటు చేసింది. ఈడీ కూడా ఇమీడియట్గా యాక్షన్లోకి వస్తే అరెస్టులు జరుగుతాయి. అరెస్టులు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాయి జైళ్ళు. ఎందుకంటే అనేక అంశాలు ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా అసలు రాజకీయ నాయకుల మీద ఇన్ని సంవత్సరాల కేసులు ఎందుకు పెండింగ్ ఉన్నాయి, ఆయన అసలు కనీసం అటెండ్ అవ్వకపోతే ఏంటనేది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇది మళ్ళీ ఇది సపరేట్ ఎపిసోడ్ అండి.
అంటే ఈ జీవితకాలం అనే దానికి ఒక కేసులో జీవితకాలం అయితే ఇంకొక కేసులో ఎంతకాలం పడుతుంది, అసలు ఏం జరుగుద్ది అనేది లెక్క చూస్తే బయటకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు. దానికి కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడండి. ఎందుకంటే ఆయన చూస్తేనే మానసిక పరిస్థితి అర్థమవుతా ఉంది. ఈరోజు 2.0 ఏంటంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళడం 2.0 అండి. అంతే తప్ప ఆయన జగన్ కొత్తగా చూసేది ఏముంటుందండి? 2.0 మనం అంతకుముందు చూసాం, ప్రతిపక్ష నాయకుడిగా చూసాం, ముఖ్యమంత్రిగా చూసాం, ఇప్పుడు ఏ పక్షం లేని నాయకుడిగా చూస్తూ ఉన్నాం. ఇంకా కొత్తగా అవతారం ఏముంటుంది? అవతారాలు ఏమి మారవండి. ఆయన ఏం దశావతారి కాదు, అదేవిధంగా ఏదో సంభవామి యుగే అన్నట్టు అవతార పురుషుడేం కాదండి. జగన్మోహన్ రెడ్డి ఒక నేరస్తుడు, ఆర్థిక నేరస్తుడితో పాటు ఆయనకి హత్య రాజకీయాలతో కూడా సంబంధాలు ఉన్నాయని గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. ఆఖరి గొడ్డల వేటుతో సంబంధించి వాళ్ళ బాబాయ్ గారి దాని మీద కూడా వచ్చాయి. ఇవన్నీ ఒక్కసారి తీసుకుంటే వెంకటకృష్ణ గారు ఇది ఒక పుస్తకం అయిపోయి రేపు రాబోయే తరాలకు ఒక కేస్ స్టడీగా ఉండేటటువంటి అవకాశం ఉందండి. స్కామ్స్ ఎలా చేయొచ్చు అనే దానికి కేస్ స్టడీ అవడానికి చేస్తే జగన్మోహన్ రెడ్డిని తీసుకొని చేస్తే PhD ఖచ్చితంగా ఇచ్చేయచ్చండి. ఎందుకంటే ఏ విధంగా చేయొచ్చు, తయారీ దగ్గర నుంచి అమ్మకం వరకు మధ్యలో ట్రాన్స్పోర్టేషను, గోడౌను, అదేవిధంగా బిల్డింగు, వీటన్నిటిని కూడా ఒకసారి చూస్తే వెంకటకృష్ణ గారు ఒక సిస్టమేటిక్గా ఒక స్కీమ్ ఏదైతే మనం చేస్తామో ఈ స్కామ్కి ఒక స్కీమ్ తయారు చేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలన ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేసి ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందండి, బాధ్యత. అది ఆ సిలబస్ ఎప్పుడో సెట్ చేసి పెట్టారులే వాళ్ళందరూ కలిసి అసోసియేట్స్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కలిసి ఎప్పుడో 15 ఏళ్ళ నాడే సెట్ చేసి పెట్టారు సిలబస్. స్కాములు చేయడం ఎలా, లేకపోతే ఇదేంటిది కొత్త పదాలు విన్నాం కదా మనం, వీళ్ళతోనే విన్నాం. ఏంటది నీకు ఇది నాకు అది ఇలాంటివన్నీ అప్పుడే విన్నాం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే ఇప్పటి వరకు స్టేట్ గవర్నమెంట్ సిట్ వేయడము లేకపోతే ఏదో విచారణ కాస్త ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఒక ఎంపీ ఆయన అవైలబుల్ లేరు, ఫ్లైట్లో ఉన్నారో మరేమో తెలీదు. ఇవాళ ఒక ఎంపీ పార్లమెంట్ అనేది దాన్ని మించింది ఏముంటుంది, అక్కడ అంత సీరియస్గా మాట్లాడి ఆ స్కామ్ యొక్క ఇది చెప్పారు కదా. మరి ఆ సంబంధిత మంత్రి నోట్ చేసుకుంటారా లేదా నాకు తెలియదు, కానీ ఇప్పుడు వెంటనే యాక్షన్ స్టార్ట్ అవ్వాలి మరి లెక్క ప్రకారం వెంటనే. ఏది ఇప్పుడు జనం అనుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని బీజేపీ కాపాడుతోంది, అందుకే జగన్మోహన్ రెడ్డి ఇంత హ్యాపీగా తిరుగుతున్నాడు బయట, అందుకే అట్లా సవాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు కదా జనం. మిమ్మల్ని అడుగుతున్నా భాను గారు, మిమ్మల్ని అడుగుతున్నా, ఇవాళ ఒక ఎంపీ పార్లమెంట్లో మాట్లాడారు కాబట్టి ఇప్పుడు కనుక క్విక్ యాక్షన్ ఉంటుందని మనం అనుకుందాం. క్విక్ యాక్షన్ లేకపోతే మళ్ళీ జనం అది కూడా ఈయన అడిగినట్టు చేశాడు, ఆయన చేసినట్టు చేశాడు కానీ ఏమీ జరగలేదు అనుకుంటారు. ఆల్రెడీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రస్తుత ఎంపీ ఆవిడే స్వయంగా కంప్లైంట్ చేశారు. మధ్యలో ఎంపీల బృందం వెళ్ళి చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఒక ఎంపీ పార్లమెంట్లోనే మాట్లాడారు, అత్యంత ఉన్నతమైన లోక్సభలోనే. సో ఇప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి అనుకోవచ్చా మనం? జగన్మోహన్ రెడ్డిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. మొట్టమొదటిగా అది నేను చెప్తున్నా. ABN ద్వారా ఈ మిస్కమ్యూనికేషన్ ప్రజల్లో ఎందుకు ఆలోచన వస్తుందో నాకైతే అర్థం కావట్లే. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు స్పేర్ చేయాలి చెప్పండి. మేము తప్పు చేసినాడు ఎవడైనా సరే చట్టరీత్యా వాళ్ళు ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలయ్యా. ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాడో అడిగే పోతాడు ఖచ్చితంగా, దాంట్లో ఎవరికి డౌట్ లేదు. కానీ మేమైతే ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరిని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకేం అవసరం అన్నా, ఈ రోజు కేంద్రంలో ఒక అవినీతి రహిత పరిపాలన అందిస్తూ ముందుకు పోతున్నట్టు ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఈ అపోహ ఎందుకో ప్రజల్లో భారతీయ జనతా పార్టీ మీద మసిపూయాలని చెప్పి కొందరు ప్రజలు ఇట్లేదో. భారతీయ జనతా పార్టీ మీద అపోహ కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం. ఎవరినైనా ఆయన మేనేజ్ చేయగలడు. ఏమి చేయలేడు, ఎవరిని ఏమి చేయలేడు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కదా, ఎవ్వరు భారతీయ జనతా పార్టీని మేనేజ్ చేయలేరు. ఎవరైనా సరే ఈ రోజు భారతీయ జనతా పార్టీని మేనేజ్ చేసి దాని వాళ్ళ పబ్బం గడుపుకోవాలంటే అది ఆచరణ సాధ్యం కాదు. ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఖచ్చితంగా రిజల్ట్ మాత్రం ఎవరు తప్పు చేశారో వాళ్ళు చట్టరీత్యా చట్ట పరిధిలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటారు తొందరలో. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం లేదు, ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు సీట్లు తగ్గినా పర్లేదు కానీ ఇట్లా ఎవరిని తప్పు చేసిన వాడిని వెనకాలేసుకుని భుజాలు మోయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. కాబట్టి ఆ అపోహ మొదటిగా ఎందుకు వచ్చిందో మాకు కూడా చాలా మంది అడుగుతుంటారు, నన్ను కూడా. అందరికీ ఇదే విధంగా గట్టిగా చెప్తాంట మా అందరికి. కాబట్టి ఆ అపోహ దయచేసి దాన్ని
మెదడు నుంచి తుడిచేయండి. తొందరలోనే నేను ఇంతకుముందు అన్నారు ముగ్గురు నలుగురే ఉంటారండి జవహర్ అన్న. ముగ్గురు నలుగురు కాదన్నా, అధికారుల పాత్ర కూడా ఉంది దీంట్లో. అధికారుల పాత్ర కూడా ఈ రిక్కర్ స్కామ్ లో ఎక్కువ. ఇంతకుముందు ఏ విధంగా ఐపీఎస్ అధికారులు ఉన్నారో దీంట్లో కూడా అధికారుల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఫార్ములా ఫాలో కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి చాలా మంది మరణానికి కారణమైనటువంటి దీంట్లో చాలా మంది ఉంటారు. కాబట్టి అన్ని ఒకటి ఫేస్ వైజ్ బయట వస్తుంది. నాకు ఇంతకుముందు ఒక మెసేజ్ వచ్చింది, అన్న లిక్కర్ ప్లాంట్ లో ఏ విధంగా తప్పులు జరిగింది నేను వచ్చి బ్రీఫ్ చేస్తానని. ఇది అయినాక వారితో మాట్లాడి ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా తప్పు, ఆయన డిస్టిలరీస్ లో పనిచేస్తాడంట. డిస్టిలరీ పనిచేసే ఒక అతను నాకు మెసేజ్ పెట్టాడు. అంటే ఇప్పుడు ధైర్యం వచ్చింది. గతంలో ఎవరైనా మాట్లాడాలన్నా ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా భయపడేవాళ్ళు. అంటే తెలిసిన విషయాలు చెప్పాలంటే కూడా భయపడేవాళ్ళు. ఈ రోజు ప్రజాప్రభుత్వం వచ్చింది, వారికి ఏం భయం ఉండదు, వారికి రక్షణగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చెప్పి ఒక ధైర్యం భరోసాతో ఇన్నేళ్ళు దాదాపు నేను నా 2019 నుంచి 2024 వరకు ఇన్ని డిబేట్లు ఉన్నా ధైర్యంగా ఎవరు వచ్చి మేము చెప్తాం, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పి అఫీషియల్ గా చేసినటువంటి సందర్భాలు లేవన్నా. కాబట్టి ప్రజల దీన్ని మేము స్వాగతిస్తున్నాం. మాతో పాటు ఏబిఎన్ తో కూడా షేర్ చేసుకోండి. ఎవరు ఎక్కడ ఎవరికి భయపడే ఛానల్ కాదు, భయపడే పార్టీలు కాదు మేము. కాబట్టి ఇట్లా స్వేచ్ఛగా మీకు ఉన్నటువంటి లిక్కర్ లేదని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. భయపడే ఛానల్ కాదు, ఛానల్ కూడా కాదు. ఇందులో చర్యలు తీసుకోకపోతే మమ్మల్ని అడగండి అని చెప్పి నేను చెప్పాలనా? నన్ను అడగమని అట్లా కాదు, మీకు కూడా చెప్తే ఫోకస్ చేద్దాం అంటున్నా. ఎక్కడ తప్పు ఆయన ఏదో డీటెయిల్ చెప్తానంటున్నాను, నాతో మాట్లాడినాక చెప్తాను ఏ విధంగా తప్పు జరిగిందని. ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా చాలా డీటెయిల్స్ తెలుసుకోండి. అది మళ్ళీ మనం నెక్స్ట్ టైం మనకు ఉపయోగపడతాయి. లేదా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఒక్క నిమిషం భాను గారు, ఏంటి నేను అంటే విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు సీఎం రమేష్ గారు, ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఇప్పుడు వారు మాట్లాడింది కూడా ఎలా ఉందంటే మిథున్ రెడ్డి గారిని ఏదో కౌంటర్ చేసినట్టు మాట్లాడారు తప్ప దాన్ని ఒక ప్రాపర్ ఫామ్లో హౌస్లో దాన్ని ఒక డిస్కషన్కి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఏదన్నా ఒక ఎంక్వైరీ కానీ ఏదన్నా వేయించేటట్టుగా వేయించాలనేటువంటి ఉద్దేశం అయితే నాకైతే కనపడలేదండి. ఇప్పుడు ఇటువంటి అంటే గివెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది స్కామ్, గివెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డ్యామేజ్ డన్, దానికి ఏంటంటే ఒక ప్రాపర్ వేలో డిస్కషన్ జరగాలి అక్కడ హౌస్లో. తీసుకెళ్ళాలి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినట్టు కాకుండా ఒక ప్రాపర్ వేలో దాన్ని ఇనిషియేట్ చేసి దాని మీద కూలంకషంగా చర్చించి ప్రభుత్వాన్ని ఏదైనా ఎంక్వైరీ కానీ అట్లాగా అడిగితే దానికి ఏదన్నా ఒక అర్థం ఉంటుంది. కానీ జస్ట్ లైక్ ఏదో మిథున్ రెడ్డి గారిని కౌంటర్ చేయడానికో లేకపోతే ఆయన్ని ఇబ్బంది పెట్టడానికో చేసినట్టుగానే ఉంది తప్ప ఒక దీనిగా ఆ ప్రాపర్ దీంట్లో లేదు. తర్వాత ఆయన అంత ఇది చేసినప్పుడు అటు నుంచి అంటే ఈడీకేలో లెటర్ పడేసి రావచ్చు జరిగిన అసలు ఇప్పుడు వాళ్ళకి ఎంపీగా వాళ్ళ రూలింగ్ పార్టీ కదండి. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి పురంధరేశ్వరి గారు కూడా ఉండే ఉంటారు, వారు కూడా మాట్లాడి ఉండాల్సింది బాగుండేది. చూడాలి మరి ఏమన్నా ఇక్కడ నుంచి ఏమన్నా ఇది చేస్తారేమో చూద్దాం. హోప్ ఫర్ ది